ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రూల్స్ మార్చుకుంటూ ఉంటారా? మార్చరండి. బేసిక్గా మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ అండి. హ్మ్. మాలో ఉన్న క్వశ్చన్ ఇది. మీకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. హ్మ్. ఇది నిజమండి. ఎందుకంటే ఒక కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. కార్డ్ మెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. నా నెంబర్ వేరు, కార్డు హోల్డర్ వేరు. హ్మ్. కార్డు ఉన్న అతను కొన్ని ఇప్పుడు ఒక ఫైటర్ని తీసుకోవాలంటే దానికి ఒక సెలక్షన్ పెడతాం. హైట్ ఎంత ఉండాలి, కలర్ ఉండాలి. బేసిక్గా దానికి ఒక ఇది ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ ఇట్లా హైట్ ఉండాలి, వయసు ఉండాలి ఇట్లా. అది చేసిన తర్వాత తీసుకుంటే కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏ హీరో తోటి ఏ ఆర్టిస్ట్ ఎలా బిహేవ్ చేయాలి కొన్ని రూల్స్ తెలిసి ఉంటాయి. అవి తెలియకుండా బయట వాళ్ళు అనుకోండి డైరెక్ట్ షూటింగ్ వస్తారు. ఏదన్నా హీరోకి ఏదైనా జరిగితే వాడకపోవటం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ 5 ఇండస్ట్రీలు కలిసి కొన్ని సంవత్సరాల నుంచి మాకున్న సీనియర్లు ఎప్పటి నుంచి రాజు మాస్టర్ గారు, రాఘవల్ మాస్టర్ గారు వీళ్ళందరూ దీన్ని ఇట్లా నడుపుకుంటూ వచ్చే సంస్థ కదండి. ప్రతిదీని 24 డిపార్ట్మెంట్స్లో ప్రతిదీ అంతే కదా. ఇప్పుడు సడన్గా ఎవరో వచ్చి మీరు వాళ్ళు కార్డు తీసుకోవచ్చు. కార్డులో ఇస్తారు, ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారు, 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తుంటారు. దాంట్లో ఒకసారి మెంబర్షిప్ తీసుకునేటప్పుడు ఏంటంటే సెలెక్ట్ చేస్తారు. అది చేసి తీసుకుని చేసుకోవచ్చు కదా. అట్లా చేసుకుంటే ఇబ్బంది ఏమన్నా. అంటే ఇండస్ట్రీలో రీసెంట్గా జరిగిన ఇష్యూస్ కూడా మనము కార్డ్ లేకుండా అంటే కార్డ్స్ మీరు అన్నట్టు 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒక ఫ్లెక్సిబుల్ టైం ఉంటుంది, ఆ టైంలో ఇస్తారు. బట్ ఒక షూట్కి కంపల్సరీ ఈయనే కావాలి ఈమె కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కార్డ్స్ కూడా ఇప్పించి కొంతమందిని పెట్టుకున్నారు. రీసెంట్గా మన జానీ మాస్టర్ కేసులో అమ్మాయిని కూడా అలానే పెట్టించారు అని చెప్పి ఇలా ఇష్యూ. సో ఇలా తీసుకురావడం వల్ల ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా. లేదండి, ఇక్కడ ఏమవుతుందంటే మా స్టంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మా భాషలో చెప్తే మీకు అర్థమవుతుందండి. ఫైట్ ఉంది, ఒక ఎక్స్ట్రాడినరీగా ఒక పర్ఫామ్ చేయాలి, ఒక ఫీట్ చేయాలి, ఒక బైకో కారు ఒక స్టంట్ చేయాలి. అది మా యూనియన్లో ఉన్నారు, ఆల్రెడీ ఉంటారు. అంతకు మించి ఏదో నెక్స్ట్ లెవెల్ ఒక హాలీవుడ్ మూవీ చూసి షాట్ ఇలా కావాలంటే ఆ డైరెక్టర్ మా దగ్గర లేరు, అప్పటికప్పుడు ఉండరు, వేరే షూటింగ్లో బుక్ అయి ఉంటారు, వాళ్ళు ఆ టైంకి ఉండరు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్పెషల్ అప్లికేషన్ మీద మేము వాళ్ళని తీసుకుంటాం. తీసుకున్నంతవరకు వాళ్ళకి అమౌంట్లు అన్ని ఇచ్చి పంపించేస్తాం. వాడిని ఎంకరేజ్ చేస్తాం, అరే నువ్వు బాగా చేసావు కార్డు తీసుకో. మేము అలా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే మనల్ని కిందకు లాగే వాళ్ళు 1000 మెంబర్స్ ఉండొచ్చు, ఈజీగా ఉంటారు. అంటే పట్టరగా ప్లేస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో అలా మీరు వేరే వాళ్ళకి కాంపిటీషన్ అనుకున్నప్పుడు మిమ్మల్ని సైడ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే చిన్నవి ఉంటాయి మేడం, ఉంటాయి. వెనక లాగటం, లేకపోతే సినిమాల దగ్గర, లేకపోతే సీక్వెన్స్ల దగ్గర, లేకపోతే ఈ కంపెనీ, అవి చిన్నవి ఉంటాయి. కానీ అవి అంత ఇంపార్టెంట్ కాదండి మాకు. పోయింది అయిపోయిందా, ఈ సినిమా వచ్చింది, ఈ తర్వాత రాదా, ఈ సినిమా తర్వాత నేను చేయనా ఇంకా అంటే పట్టించుకుంటే అదే మేడం ఇందాక మనం పట్టించుకుని ఇక్కడే ఉండిపోదామా వీటితోటి. అంటే మీరు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు కాబట్టి గొడవ లేదు, ముందుకెళ్ళిపోతారు. బట్ చాలా మంది ఏంటంటే ఇవి మనసులో పెట్టుకొని